నమస్తే. కొత్త సంవత్సరంలో ఒక గుడ్ న్యూస్ రైతులకు. ముఖ్యంగా చాలా రోజుల కాంచి అమల్లో ఉన్నటువంటి పథకమే రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి రైతు భరోసా పైసలు విడుదల చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఆ పైసలు సైతం సంక్రాంతి పండుగ వరకు వాళ్ళ యొక్క అకౌంట్లో జమ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి గతంలో చాలామంది అర్హులైనటువంటి వాళ్ళకి, సాగు చేస్తున్నటువంటి రైతులు సైతం కూడా అనర్హులుగా మిగిలిపోయారు. చాలామంది ఖాతాలో డబ్బులు పడలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 9,000 కోట్ల రూపాయలని మేము సాగు చేస్తున్నటువంటి రైతుల యొక్క అకౌంట్లలో జమ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నప్పటికీ చాలామందికి రైతు భరోసా పైసలు పడలే. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పైసలు పడ్డప్పటికీ రైతు భరోసా పైసలుకి కొంత అడ్డంకులు ఎదురైనాయి. చాలా చిన్న చిన్న మిస్టేక్స్ తోటి కొంత పర్లేదని చెప్పేసి అధికారులు సంధానించుకుంటున్నప్పటికీ మరి వాళ్ళు చాలా రోజులుగా సాగుకు యోగ్యమైనటువంటి భూమి, అంతేకాకుండా వాళ్ళకి గతంలో పడ్డటువంటి పైసలు ఇప్పుడు ఎందుకు రాలేదని చాలామంది నిలదీసిండ్రు. సరే, ఇదే సందర్భంలో మరోసారి చాలా సాగుకు యోగ్యమైనటువంటి భూమి సైతం కూడా మరి ఇప్పుడు రైతు భరోసా పైసలకి నోచుకోవట్లేదు. చాలా వాటికి కట్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి ఒక పక్కన సాగుకు యోగ్యం కానటువంటి భూములు ఏవైతే చెట్లు పుట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయడంతో పాటు కొన్ని అనుకూలమైనటువంటి సాగుకు యోగ్యమైనటువంటి భూమి సైతం కూడా కొంత కట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనేది చాలా రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ యాసంగి సీజన్లో ఇప్పుడు వేసేటువంటి సంక్రాంతికి వేసేటువంటి సీజన్లో గతంలో ఎవరికైతే పడ్డాయో దరిదాపుగా 1,45,00,000 ఎకరాలకి రైతు భరోసా పైసలు ఏ విధంగానైతే వాళ్ళ ఖాతాలో పడ్డాయో ఇప్పుడు కూడా వాళ్ళ ఖాతాలో పడేందుకు, వాళ్ళ ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎవరికి కూడా కట్ చేసేటువంటి అవకాశమే లేదు. ఎందుకు లేదు అంటే ఉంది, ప్రభుత్వ ఆలోచన కట్ చేసేటువంటి ఆలోచన ఉన్నది. సాటిలైట్ సర్వే చేస్తూ ఉన్నారు. అంటే పంట పొలాలు అది నిజంగా సాగుకు యోగ్యమైనటువంటి భూమియా, ఆ భూమిలో పంట పండుతుందా లేదా, కేవలం బీడు భూమినా, అది సాగుకు అసలు పనికి రానటువంటి భూమి అని చెప్పేసి సాటిలైట్ సర్వే మొదలుపెట్టింది ప్రభుత్వం. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు సాటిలైట్ సర్వే రిపోర్టు ఆధారంగా ఇప్పుడు రైతు భరోసా పైసలు వేసేటువంటి అవకాశమే లేదు. మళ్ళీ వానాకాలం సీజన్ వరకు ఆ సాటిలైట్ సర్వే ఏది చెప్తే అదే ఫైనల్ అయిపోతుంది కావచ్చేమో. కానీ ఇప్పుడు మాత్రం గతంలో ఏదైతే 1,45,00,000 ఎకరాలకి ఏవైతే రైతు భరోసా పైసలు పడ్డాయో ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క ఖాతాలో వేసేందుకైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. మరి సంక్రాంతికి ఎందుకు ఏమవుతా ఉంది? గతంలో మరి గత యాసంగి సీజన్లో కొంత లేట్ అయిపోయింది. మొన్ననేమో 15 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పి చేసేసిళ్ళు. కానీ అంతకంటే ముందు వాటిని కొంత ఆలస్యం చేసిళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఒక పక్కన ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇప్పుడు సంక్రాంతి తర్వాత జరపాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సంక్రాంతి అంటే ఇంకొక 15 రోజులు అయితే సంక్రాంతే. సో సంక్రాంతి పండుగ అయిన తర్వాత వారం లోపట్ల ఎన్నికలు జరపాలి. అంటే జనవరి అండ్ ఫిబ్రవరిలో జెడ్పీటీసీ అండ్ మున్సిపల్ ఎన్నికలు కూడా జరిపించాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కసరత్తులు కూడా చేస్తూ ఉంది. అందుకని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క ఓట్లని వాళ్ళ ఖాతాలో వేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతు భరోసా పైసలు వేయబోతూ ఉంది. అది నేను ఎందుకు రైతులకు వేయడం పెద్ద మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించాల్సింది కాదు. కానీ అంతకంటే ముందు రైతు పండించినటువంటి పంటకి బోనస్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. మరి గతంలో వానాకాలంలో కాంటాలు పెట్టినటువంటి రైతుల యొక్క అకౌంట్లలో పైసలు పడలేదు, డబ్బులు రాలేదు, వాళ్ళ అకౌంట్లో చేరలేదు. మరి ఆ పైసల సంగతి ఏంది అంటే వాటికి పంగనామాలు పెట్టేసిళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు రైతు భరోసా కింద ఇప్పుడు వేసి వాటిని మరిపించాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక రైతులకైతే ఒక శుభవార్త అనుకోవచ్చు. వాళ్ళు ఇచ్చేటువంటి రైతు భరోసా పైసలతోటి విత్తనాలకో లేకపోతే ఎరువులకో లేకపోతే వేటుకోటికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈసారి రైతు భరోసా పైసలు సంక్రాంతికి గతంలో ఎంతమంది రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు పడ్డాయో ఇప్పుడు కూడా అంతమంది అకౌంట్లోనే డబ్బులు పడేటువంటి అవకాశం. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సంక్రాంతికి రైతు భరోసా, పండుగ నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ, వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ అమలు చేయాలని సీఎం ఆదేశం. దీంతో గత సీజన్ తరహాలోనే 145.73 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం. యాసంగిలో రైతన్నకు పెట్టుబడి సాయం అందేలా ప్రణాళిక సిద్ధమైపోతా ఉన్నది. ఇదంతా కూడా
రైతులకు శుభవార్తే, కానీ దీని వెనకాల ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఉన్నది. వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసి వీళ్ళ అకౌంట్లలో ఓట్లను జమ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు చేయబోతా ఉన్నది. నూతన సంవత్సరంలోకి రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పబోతుంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా మొత్తాన్ని సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం యాసంగి సీజన్ కింద రైతులకు ఇచ్చే రైతు భరోసా కోసం వ్యవసాయ ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబర్లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన మేర విజయాలు సాధించగా కొత్త సంవత్సరంలో నిర్వహించబోయే కొత్త సంవత్సరంలో మళ్ళీ ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా ఈ కొత్త సంవత్సరంలో. సో కొత్త సంవత్సరంలో ప్రథమార్థంలో మరి జిల్లా మండల పరిషత్ మున్సిపల్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు యాసంగి రైతు భరోసాను పెట్టుబడి సాయం కింద ముందుగానే అందజేయడం ద్వారా ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని అంచనా వేసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చినట్లుగానే ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా అమలు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. 1.5 ఎకరాలకు అందించేటువంటి అవకాశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా మార్చి అమలు చేస్తున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2 విడతలుగా రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఎకరాకు 6,000 చొప్పున జమ చేసింది. 2024-25 యాసంగి సీజన్లో ఆలస్యంగా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ మొన్నటి వానాకాలం సీజన్లో మాత్రం సరైన సమయంలోనే రైతు భరోసా అందించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రైతులకు పెట్టుబడి అందేలా సంక్రాంతి నాటికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా గత వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు సంబంధించిన 145.73 లక్షల ఎకరాలకు రైతు భరోసా మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇందుకోసం వెచ్చించిన మొత్తం రూపాయలు 8,744.13 కోట్లు. ఈసారి కూడా దాదాపు అంతే మొత్తంలో కానీ ఆ సీజన్లో మిస్ అయిన ఇతర రైతులకు కలిపి 150 లక్షల అంటే 140 అంటే 1,50 లక్షల ఎకరాలకు కానీ అందించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా మిస్ అయిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మంది వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులే చిన్న చిన్న మిస్టేక్స్ తోటి కొంతమంది అధికారుల యొక్క తప్పిదంతో అట్లా మిస్ అయిపోయినటువంటి ఉన్నాయి. గ్రామాలలో దాదాపుగా 10-15 ఉన్నాయి ప్రతి గ్రామంలో. అటువంటి వాళ్ళని కూడా కలుపుకొని ఈసారి వాళ్ళకు కూడా రైతు భరోసా ఏదైతే వాళ్ళు గతంలో మాకు రాలేదు అని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నటువంటి ఉంటారు కదా, అక్కడ ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరనో గ్రామంలో ఉన్నటువంటి ఏఓ దగ్గరనో వాళ్ళు పెట్టుకుంటారు కదా దరఖాస్తు పెట్టుకుంటారు కదా. మరి గతంలో మాకు వచ్చింది, మేము పంట కూడా పండిస్తూ ఉన్నాం, ఇక మాకు సంబంధించినటువంటి పాస్బుక్ ఇది, మేము గతంలో ఇక మా ఎకరం భూమిలో 10 క్వింటాల వడ్లు అమ్మినట్టుగా ఇక రిసిప్ట్ అని చెప్పేసి మనం ఏదైతే సబ్మిట్ చేసిందో వ్యవసాయ అధికారులకి అవన్నీ చూపెట్టిన తర్వాత వీళ్ళు కూడా ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు గుర్తించినటువంటి వాళ్ళకి సైతం ఈసారి వాళ్ళ ఖాతాలో కూడా జమ కాబోతా ఉన్నాయి. అంటే గతంలోనేమో 1,45 లక్షల ఎకరాలకు పడ్డాయి, ఇప్పుడు 1,50 లక్షల ఎకరాలకు కూడా, అంటే గతంలో మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా ఈసారి వాళ్ళ ఖాతాలో కూడా జమ చేసేందుకు అంటే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఈసారి కావాలి. సాగు భూములకి రైతు భరోసా అంటూ సాటిలైట్ సర్వే, సో సాటిలైట్ సర్వే కూడా చేస్తూ ఉన్నారు. సాటిలైట్ సర్వే ఏంటిది? సాటిలైట్ సర్వే ద్వారా అది పంట పండుతుందా లేదా, అసలు ఆ భూమిలో పంట ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు అన్నట్టు. కానీ ఇప్పుడు సాధ్యం కాదు, ఇప్పుడు సాధ్యం కాదు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు అవుతుంది. ఇప్పుడు మరి సాగుకు యోగ్యమైనటువంటి భూముల్లోనే అని ఈ సాటిలైట్ సర్వేనే కనుక ప్రామాణికంగా తీసుకుంటే ఈ 13 లక్షల ఎకరాలనే పడాలి. కానీ మరి 79.54 లక్షల ఎకరాల్లో ఈసారి యాసంగి పంటలు పండేటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు సాటిలైట్ సర్వే ద్వారా చేపట్టేటువంటిది సాధ్యం కాదు, కాబట్టి అది కూడా నిర్ణయించేటువంటిది అసాధ్యం. కాబట్టి ఇప్పుడు గతంలో ఏదైతే వానాకాలం సీజన్లో రైతు భరోసా పైసలు ఎవరి అకౌంట్లో అయితే వేసిందో వాళ్ళకే మళ్ళీ పడబోతూ ఉన్నాయి. వాళ్ళతో పాటు గతంలో మిస్ అయినటువంటి వాళ్ళు కూడా పడబోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఎవరికైతే పడ్డాయో వాళ్ళకు పడబోతూ ఉన్నాయి. 2024 యాసంగిలో రైతు భరోసా విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగానే ఒక్కో సీజన్కు 9,000 కోట్ల వరకు వెచ్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. అయితే ఈసారి యాసంగిలో సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇందుకోసం సాగు విస్తీర్ణాన్ని లెక్క కట్టేందుకు షార్ట్లైట్ సర్వే చేస్తున్నట్టు తెలిపారు. ప్రయోగాత్మకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని భూముల్లో సర్వే చేశారు కూడా. జిల్లాలో ఏఈఓలు సాగు భూముల సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతికి సాగు చేసే భూముల లెక్కలు ఇప్పటికిప్పుడు రావు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కాగా గత సంవత్సరం యాసంగిలో 79.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయితే ఈసారి సాగుతో సంబంధం లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా అందించాలని భావిస్తున్న నేపథ్యంలో సంక్రాంతి కోసం రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. సరే, ఓకే, బాగానే ఉంది. అంతా కూడా ప్రతి సీజన్కి 9,000 కోట్ల రూపాయలతో రైతులను ఆదుకుంటూ ఉన్నారు, బాగానే ఉన్నది. దీంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో కౌలు రైతులకు కూడా మేము ఈ రైతు భరోసా పైసలు ఇస్తాం, కౌలు రైతుల అకౌంట్లో కూడా జమ చేస్తామని. కానీ కనీసం అది ఆ మాటే లేదు, అది ఊసే లేదు. ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే దాన్ని తప్పించుకున్నటువంటి ప్రయత్నం విజయవంతంగా జరుగుతుంది కదా, మళ్ళీ దాన్ని గెలిగేయడం ఎందుకు, మళ్ళీ దాన్ని తెర మీదకి తీసుకురావడం ఎందుకు అన్నటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని పక్కదారి పట్టించి అయిపోయింది. కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశం ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఏమైతా ఉన్నది, ఒక ఆసామి 10 ఎకరాలకు సంబంధించినటువంటి ఓ దొరో ఓ రెడ్డి ఎవరన్నా ఉంటే అది కౌలు అయితే ఒక రైతు కౌలుకు తీసుకొని పంట వేసుకుంటా ఉన్నాడు. సో దానికి ఏది లేదు కదా, ఆ పాపం ఆయనకు వచ్చేటువంటిది ఏది లేదు కదా. మిగతా ఉన్నటువంటి ఆ 10 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే 6,000 ఇస్తా ఉన్నారో 6,000 రూపాయలు ప్రతి ఎకరానికి 6,000 ఇస్తా ఉన్నారు. 6,000 అక్కడ కూకున్నటువంటి దొరకు రెడ్డి ఖాతాలకు పడిపోతాయి. సరే, ఇప్పుడు పండించినటువంటి పంటకు బోనస్ అని చెప్పేసి ఏదైతే అన్నారో ఈ బోనస్ పైసలు కూడా పాపం ఆ కౌలు రైతుకు అందట్లేదు. వాటి పట్ల కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సో మొత్తానికైతే మాత్రం ఒక ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నది విజయవంతంగా. ఏంటిది, రానున్నటువంటి ఇప్పుడు ఈ యాసంగి పంటని మరి గతంలో ఏదైతే పడ్డటువంటి రైతుల అకౌంట్లో పడతాయి, కానీ వచ్చేటువంటి వానాకాలం వరకు మాత్రం ఇప్పుడు ఏదైతే శాటిలైట్ సర్వే చేస్తూ ఉన్నారో శాటిలైట్ సర్వే ద్వారా నిర్ధారించినటువంటి భూములకు మాత్రమే డబ్బులు పడతాయి. ఇక గుట్టలకు పుట్టలకు చెట్లకు హైవే రోడ్లకు పెట్రోల్ బంకులకు పడాయి. గతంలో కేసీఆర్ అన్నప్పుడు అడ్డదిడ్డంగా చేసి అయిపోయింది అది. కానీ ఇప్పుడైతే అట్లాంటి అవకాశం అయితే లేదు. ఈసారి మాత్రం అటువంటిది అయితే ఏది లేదు. ఏది శాటిలైట్ సర్వే ద్వారా నిర్ణయించినటువంటి భూములకు కాదు, గతంలో ఏవైతే రైతు భరోసా పైసలు పడ్డాయి ఇప్పుడు కూడా వాళ్ళకు పడబోతా ఉన్నాయి. ఇంకొక 15 రోజులు అయినట్టయితే ఉంటే రైతుల అకౌంట్లో జమ చేసేందుకు ఎన్నికల ముందే వీటిని రిలీజ్ చేయాలి 9,000 కోట్లు అనేది ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన. చూస్తూనే ఉండండి మన తొలి.